morning children. How are you all? Hope you are doing good children. Third class students, take out your term books and turn to page number 152. Okay, so turn to page number 152. Okay, today the lesson we are learning is early humans. So what is our lesson today? Yes, early human. So before going into the lesson, let us discuss some points. Okay children, so as we learned in the previous class that about history, we learned about history. So history ante past kada, history ante past. So now we are living in the modern టెక్నాలజీ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి మోడర్న్ టెక్నాలజీతో నడుస్తున్నాం కదా. సో కమింగ్ టు ద పాస్ట్, సో వాళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళకి అంత టెక్నాలజీ ఉండేది కాదనమాట. సో నౌ దే ఆర్ నాట్, సో వాళ్ళకి అంత టెక్నాలజీ ఉండేది కాదనమాట. దే డిడ్ నాట్ యూజ్ ఎనీ టెలిఫోన్స్ ఆర్ దే డిడ్ నాట్ యూజ్ ఎనీ వెహికల్స్ అండ్ ఆల్ దట్. ఓకే, సో ఎర్లీ హ్యూమన్స్ అసలు ఎలా ఉండేవారు, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, సో వాళ్ళు లివ్ చేసిన విధానం బట్టి మన లైఫ్ స్టైల్ అనేది ఎలా మారింది, ఇవన్నీ ఈ లెసన్స్లో నేర్చుకుందాం. ఓకే, లుక్ ఎట్ యువర్ బుక్స్ చిల్డ్రన్. ఓకే, early life. In early times, human did not have facilities like we have in the present. As I told you, now we are having so many of facilities. So in the past, early humans does not have any facilities. Asalu facilities e undevu kada annamata. So ila buildings gaani, ila cars gaani, aeroplanes gaani evi undevu kada annamata. Early humans lived in forests. They wandered from one place to place in search of food, water and shelter. So వాళ్ళకి ఏంటి ప్రాపర్ షెల్టర్ అనేది ఉండేది కాదనమాట. దే యూస్ టు లివ్ ఇన్ ద ఫారెస్ట్. సో అడవిలో ఉండేవారు. సో అడవిలో ఏంటి మనకి బిల్డింగ్స్ ఉండవు, ఏమి ఉండవు కదా. సో దే యూస్ టు సర్చ్ ఫర్ ఫుడ్. సో ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఫుడ్ ఉండేవారు అనమాట. సో ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, వాటర్ ఎక్కడ దొరుకుతుంది, నెక్స్ట్ మనకి ఈ రోజుకి ఎక్కడ ఉండొచ్చు అని చెప్పేసి వెతుకుతూ ఉండేవారు అనమాట. సో ఇక్కడ ఏంటి, మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళగానే సో ఈవినింగ్ అయ్యేసరికి విల్ గో టు హోమ్ కదా. సో యాజ్ వీఆర్ హ్యావింగ్ హౌస్ విల్ గో టు హోమ్. సో కమింగ్ టు ద ఎర్లీ హ్యూమన్స్, దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ షెల్టర్. సో ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడ తినేసి అక్కడే స్టే చేసేవారు అనమాట. సో ఫారెస్ట్లో early humans lived on trees and in caves to protect themselves from wild animals and harsh climate. Early humans covered their body with leaves and skin of animals. They ate fruits and roots. They also hunted animals for food. So ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉండేవారు అనమాట, వాళ్ళకి షెల్టర్ అంటే ఏంటి, సో ఒక గుహలు తయారు చేసుకుని ఆ గుహల్లో కానీ, సో కేవ్స్ అంటారు అనమాట దాన్ని. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ట్రీస్ మీద ఉండేవారు అనమాట. సో చెట్ల మీద పడుకుంటూ ఉండేవారు. సో అక్కడే ఉండేవారు అనమాట. సో దే డోంట్ హ్యావ్ ఎనీ బిల్డింగ్స్ ఆర్ ప్యాలెస్. ఓకే, సో దే యూస్ టు లివ్ ఆన్ ట్రీస్ అండ్ కేవ్స్. అండ్ సో ఎందుకు అలా ఉండేవారు అనమాట, ఎందుకు చెట్ల పైన గుహల్లోనూ ఉండేవారంటే, సో ఫారెస్ట్లో ఏంటి, యాజ్ వీ నో వైల్డ్ యానిమల్స్ విల్ లివ్ కదా. సో ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ వైల్డ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి, అండ్ నెక్స్ట్ బాగా గాలి వేసిన, నెక్స్ట్ బాగా వర్షం వచ్చిన, బాగా ఎండ వచ్చిన, బాగా చలి వేసిన కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఈ ట్రీస్ మీద అండ్ నెక్స్ట్ కేవ్స్లో ఉండేవారు అనమాట. అండ్ నెక్స్ట్ దే యూస్ టు, సో మనకి ఇప్పుడు ఏంటి చాలా ఫ్యాన్సీ డ్రెస్సెస్ వచ్చేసాయి కదా. సో మోడర్న్ డ్రెస్సెస్ మనం వేసుకుంటూ ఉంటాం. సో డిఫరెంట్ స్టైల్స్, ఇంకా గర్ల్స్కి అయితే చెప్పాల్సింది డిఫరెంట్, ఇంకా చాలా వెరైటీ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే అలా ఉన్నాయి. ఇన్ ఎర్లీ డేస్, సో ఎర్లీ హ్యూమన్ యూస్ టు కవర్ దే బాడీ విత్ లీవ్స్, చెట్ల ఆకులతో కవర్ చేసుకుంటూ ఉండేవారు అనమాట వాళ్ళ స్కిన్. అండ్ నెక్స్ట్ కొంతమంది ఏం చేసేవారంటే లీవ్స్తో కానీ ఆరెల్స్ యానిమల్స్ ఫ్లెష్ ఉంటుంది కదా, ఆ స్కిన్తో కవర్ చేసుకుంటూ ఉండేవారు అనమాట. డ్రెస్ అంటే వాళ్ళకి అదే. ఓకేనా, ఇప్పుడంటే మనకి కుర్తీస్ అని, ఫ్రాక్స్ అని, మిడ్డీస్ అని, గాగ్రాస్, లెహెంగాస్ ఇవన్నీ వచ్చాయి కదా. సో వాళ్ళకి ఏంటి, డ్రెస్ అంటే లీవ్స్ కానీ ఆరెల్స్ యానిమల్స్ స్కిన్ కానీ, సో అవి కవర్ చేసుకుని వాళ్ళ
బాడీని ప్రొటెక్ట్ చేసుకునేవారు అనమాట. సో ఏంటి అంటే నెక్స్ట్ దే ఆల్సో హంటెడ్ యానిమల్స్ ఫర్ ఫుడ్. సో వాళ్ళకి ఫుడ్ ఏంటి అంటే ఫ్రూట్స్ తినేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే మనకి పిజ్జా, బర్గర్, నూడిల్స్ ఇవన్నీ వచ్చేసాయి కదా. సో వాళ్ళకి ఏంటి అప్పట్లో రైస్ కూడా ఉండేది కదనమాట. సో అసలు ఏమీ తెలియదు, ఓకేనా. సో అసలు వాళ్ళకి ఏమి ఎలా కుక్ చేసుకోవాలి, అసలు కుక్ చేసుకోవచ్చా, అసలు ఏమీ తెలియదు అనమాట. సో దే యూస్ టు ఈట్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ తినేవారు, నెక్స్ట్ ప్లాంట్ రూట్స్ తినేవారు, అండ్ నెక్స్ట్ యానిమల్స్ ఫ్లెష్ రాగా తినేసేవారు, అంటే పచ్చిగా తినేసేవారు. ఇప్పుడంటే మనం మసాలాస్ ఇవన్నీ వేసుకుని కుక్ చేసుకుంటాం కదా. సో వాళ్ళు అలా కాకుండా రాగా తినేసేవారు అనమాట. And next, invention of tools. At first, early humans used sharp-edged stone to hunt animals for food. Slowly, they learned that tying a small sharp-edged stone to a long stick of wood could help them to kill a wild animal without going near it. This weapon called to be known as spear. So, ఏంటి అంటే ఇన్వెన్షన్ ఆఫ్ టూల్స్. టూల్స్ అంటే ఇప్పుడు మనకి చాలా వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనం ఏదైనా హ్యాంగ్ చేయాలనుకోండి, సో మనం హ్యామర్ యూజ్ చేసి, నెయిల్ యూజ్ చేసి దాన్ని ఫిట్ చేస్తూ ఉంటాం. సో మనకి ఏమైనా సపోజ్ రేంచెస్ అని ఇలాంటి మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, నైఫ్ అని ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి కదా. సో ఎర్లీ హ్యూమన్స్కి అవి ఏమి ఉండేవి కదా. సో షార్ప్ ఎడ్జ్ స్టోన్ అనేది యూజ్ చేసేవారు అనమాట. సో ఒక స్టోన్ చాలా షార్ప్గా ఉండేది యూజ్ చేసేవారు అనమాట. సో అది ఎందుకు యూజ్ చేసేవారంటే యానిమల్స్ని, వైల్డ్ యానిమల్స్ని హంట్ చేసి ఆ యానిమల్స్ ఫ్లెష్ ఏదైతే ఉందో అది తినడానికి ట్రై చేసేవారు అనమాట. సో ఆ షార్ప్ స్టోన్ యూజ్ చేసి చేసేవారు అనమాట. సో కొంతకాలానికి ఏంటి అంటే ఆ స్టోన్ని ఒక లాంగ్ స్టిక్కి కట్టేవారు అనమాట. సో అదేంటి అంటే ఆ లాంగ్ స్టిక్ కట్టడం వల్ల ఏమవుతుందంటే యానిమల్స్ని దగ్గరికి వెళ్ళి చంపాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇలా వేసిన దూరం నుంచి సో అది యానిమల్కి గుచ్చుకుంటుంది కదా. సో లాంగ్ స్టిక్ యూజ్ చేసి లాంగ్ స్టిక్కి కట్టేవారు అనమాట. దాన్ని ఆ వెపన్ ఏమంటారంటే స్పియర్ అంటాం అనమాట. స్పియర్. సో ఇలా ఉండేది అనమాట షార్ప్ స్టోన్. సో తర్వాత ఇలా లాంగ్ స్టిక్ కట్టి సో ది యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి హంట్ చేసేవారు. లేటర్ మెనీ అదర్ టూల్స్ విల్ డెవలప్. దే use these tools for the other purpose like digging, scraping, cutting and sewing. సో తర్వాత ఏంటి చాలా టూల్స్ కనిపెట్టారు అనమాట. సో అవి ఫస్ట్ ఏంటి ఒక షార్ప్ స్టోన్తో హంట్ చేసేవారు. తర్వాత నుంచి కొన్ని టూల్స్ వాళ్ళు కనిపెట్టారు అనమాట. ఆ టూల్స్ ఏంటి డిగ్గింగ్ అంటే తవ్వడానికి, కట్టింగ్ చేయడానికి, స్వింగ్ కుట్టడానికి యూజ్ చేసేవారు అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద డిస్కవరీ ఆఫ్ ఫైర్. సో ఫైర్ అనేది ఎలా వచ్చింది? నవ్ డేస్ వి నీడ్ ఫైర్ టు కుక్ ఫుడ్ కదా. ఫుడ్ కుక్ చేయాలంటే మనకు ఫైర్ కావాలి కదా. సో ఇంతకుముందు ఎలా ఉండేదో చూద్దాం. అసలు ఫైర్ అనేది ఎలా కనిపెట్టారు అనేది నేర్చుకుందాం. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఫైర్ వాజ్ డిస్కవర్డ్ బై ద ఏన్షియంట్. Perhaps while rubbing two stones, early humans saw sparkle fly. These sparkles somehow came into the contact with dry leaves, causing a fire. Early humans got scared. They ran away and waited for it to burn out. They eventually found out that animals were also scared of fire and do not came near it. Gradually, they discovered that they could use fire for various purposes. The fire could give them light in the night, keep them warm and also be used to cook food. So discovery of fire. So first ఏం జరిగిందంటే ఒక టూ స్టోన్స్ రబ్ అవడం వల్ల ఒక ఫైర్ అనేది, ఒక స్పార్కిల్ అనేది ఆ టూ స్టోన్స్ మధ్య నుంచి వచ్చిందనమాట. చిన్నగా ఎగిరింది అనమాట. సో ఫ్లై అంటే జస్ట్ ఇలా రబ్ చేయగానే అది ఒక మెరుపు వచ్చింది అనమాట. సో వాళ్ళకి అర్థమైంది అనమాట, ఓకే ఫైర్ అనేది ఇలా వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది అనమాట. ఓకే దే గివెన్ వై రబ్బింగ్ టూ స్టోన్స్. ఎప్పుడైతే టూ స్టోన్స్ రబ్ చేశారో ఏమైంది, వాళ్ళు ఏం చూసారంట, ఎస్ దే సా స్పార్కిల్స్. ఓకే దీస్ స్పార్కిల్స్ సమ్హౌ కేమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ డ్రై లీవ్స్. సో అదేంటి, అది ఎగురుకుంటూ ఒక డ్రై లిప్స్కి అంటుకుపోయిందంట. అది ఎలా అయిందో తెలియదు కానీ సో ఆ డ్రై లిప్స్కి అంటుకుంది. సో డ్రై లిప్స్కి ఏంటి అంటే తొందరగా అంటుకుపోతుంది ఫైర్ అనేది. వెంటనే డ్రై లిప్స్ అనేవి
సో మంటని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటే అంటే లైక్ మంట ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, తొందరగా కాలిపోతాయి అనమాట. సో అలాగే డ్రై లీవ్స్ కాసెస్ ఏ ఫైర్. సో ఏంటి పెద్దగా ఫైర్ వచ్చేసిందంట అక్కడ. ఫారెస్ట్లో అన్ని లీవ్స్ ఉంటాయి కదా, ఓన్లీ ప్లాంట్స్ ట్రీస్ ఉంటాయి కదా. సో అక్కడ మనకి ఎప్పుడు మనకి డ్రై లీవ్స్ అనేవి పడుతూనే ఉంటాయి ప్లాంట్స్ నుంచి. సో అక్కడ ఏమైందంట, సో అలా రబ్ చేస్తున్నప్పుడు స్టోన్ నుంచి ఒక చిన్న స్పార్కిల్ వెళ్ళి అక్కడ ఉన్న డ్రై లీవ్స్కి అంటుకుంది అనమాట. సో అప్పుడు ఏమైంది, బిగ్ ఫైర్ వచ్చేసిందంట. సో అప్పుడు అర్లీ హ్యూమన్స్ ఆ ఫైర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడ్డారంట. ఫస్ట్ టైం కదా వాళ్ళు ఫైర్ చూడటం, ఇప్పుడంటే మనకి చాలా అలవాటు అయిపోయింది కదా. సో వాళ్ళకి అది చాలా కొత్త అనమాట. సో దే ఆర్ న్యూ టు దట్ ఫైర్. సో వాట్ హ్యాపెన్, దే వర్ వెరీ స్కేర్డ్, చాలా భయపడ్డారు అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్ కూడా చాలా భయపడ్డాయంట ఫైర్కి వెళ్ళడానికి. సో ఎర్లీ హ్యూమన్స్ ఏం చేశారంట, సో ఈ ఫైర్ ఆగిపోయే వరకు మనం వెళ్ళకూడదు, సో లెట్ ఇట్ బర్న్, ఎంతవరకు కాలుతుందో అంతవరకు కాలనివ్వండి, మనం వెళ్తే మళ్ళీ మనకి డేంజర్ అని చెప్పేసి ఎర్లీ హ్యూమన్స్ కూడా వెళ్ళలేదంట. అండ్ నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ కూడా చాలా భయపడ్డాయంట ఫైర్ని చూసి. Gradually, they discovered that they could use fire for various purposes. The fire could give them light in the night. So, ఇప్పుడంటే మనకి నైట్ చీకటి పడగానే వాట్ విల్ డూ, ఇమీడియట్లీ విల్ స్విచ్ ఆన్ కదా, లైట్ అనేది స్విచ్ ఆన్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి బయట అయితే స్ట్రీట్ లైట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో కానీ ఏంటి, నైట్ అనేది చాలా డార్క్గా ఉంటుంది కాబట్టి విల్ యూస్ లైట్స్. సో ఇంతకుముందు ఏంటి, వాళ్ళు ఫారెస్ట్లో ఉండేవారు, వాళ్ళకి ఏమన్నా ఉండేవా లైక్ లైట్స్ కానీ ల్యాంప్స్ కానీ ఏమన్నా ఉండేవా? నో, దే డోంట్ హ్యావ్ దట్. సో తర్వాత ఏమనుకున్నారంటే, ఓకే సో ఈ ఫైర్ అనేది మనకి నైట్ యూజ్ అవుతుంది, సో నైట్ మనకి లైట్ కావాలి అంటే వీ కెన్ యూజ్ దిస్ ఫైర్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ సో ఎక్కువగా చలి వేసినప్పుడు కూడా సో ఏం చేసేవారంట, చలితో ఆ మంటలతో బాడీని చక్కగా హీట్ చేసుకునేవారు అనమాట. అండ్ నెక్స్ట్ ఆల్సో బీ యూజ్ టు కుక్ ఫుడ్. తర్వాత ఓకే ఫుడ్ కూడా కుక్ చేసుకోవచ్చు, అంటే రాగా తింటున్నాం కదా, సో ఈ ఫైర్తో మనం అసలు టేస్ట్ చేద్దాము, అసలు ఈ ఫ్లెష్ అనేది కుక్ అవుతే ఎలా ఉంటుందో అని చెప్పేసి అది కూడా టెస్ట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్. సో ఫార్మింగ్ అసలు అప్పుడు ఫ్రూట్స్ నెక్స్ట్ వెజిటేబుల్స్ అసలు ఎలా వచ్చేవి. Early humans were food gatherer for a long time. They gathered fruits and roots of plants to eat. So వాళ్ళు ఏం చేసేవారంట, సో ఓన్లీ దే యూస్ టు ఈట్ ఫ్రూట్స్ అండ్ రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ కదా, ఓన్లీ రూట్స్ తినేవారు అనమాట. దే యూస్ టు ఈట్ ఫ్రూట్స్ అండ్ త్రో అవే దే సీడ్స్. సో వాళ్ళు ఏం చేసేవారంట, వాళ్ళకి తెలియదు ఏంటి సీడ్ నుంచే మొక్క అనేది గ్రో అవుతుందని వాళ్ళకి తెలియదు అన్నమాట. సో బాగా ఫ్రూట్స్ తిందాం, సో వాళ్ళకి ఫ్రూట్స్ మనకంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసాయి కదా, సో వాళ్ళకి అంత ఫుడ్ ఐటమ్స్ ఉండేవి కాదనమాట. సో ఫ్రూట్స్ అండ్ నెక్స్ట్ ప్లాంట్స్ ట్రీస్ రూట్స్ తినేవారు అనమాట. సో ఏంటి వాళ్ళు ఫ్రూట్స్ తినేయడం, వాటి సీడ్స్ పడేయడం, ఇంకా వెంటనే పడేయడం జరిగేది అనమాట. సో తర్వాత ఓవర్ ద ఇయర్స్ దే రియలైజ్ దట్ ద సీడ్ దే త్రో అవే గ్రో ఇన్ టు ప్లాంట్స్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో అది పడేస్తూ ఉండేవారు అనమాట. సో వాళ్ళకి తెలియదు అనమాట, సీడ్ ద్వారానే కొత్త ప్లాంట్ వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇంకొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి అర్థమైందంట, ఏమని, ఓహో మనం పడేసే సీడ్స్ని బట్టే మనకి ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయని వాళ్ళకి అర్థమైంది అనమాట. ఓకే, దిస్ ఈస్ హౌ దే లెర్న్ టు ప్రొడ్యూస్ క్రాప్స్ అండ్ బికమ్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫుడ్ గ్యాదరర్స్. సో ఇలాగా వాళ్ళకి అర్థమైంది అనమాట. ఓకే మనం సీడ్స్ అన్ని జాగ్రత్తగా పెడితే మనకి మంచి ప్లాంట్స్ వస్తాయి, సో ఏ ప్లాంట్స్ కావాలో ఆ ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు, సో అవి మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చక్కగా పెంచుకోవడం స్టార్ట్ చేశారండి. ఏవైతే ఫ్రూట్స్ తిన్నారో అవి చక్కగా పెట్టుకోవడం అండ్ నెక్స్ట్ అవి చక్కగా గ్రో చేయడం, అలా క్రాప్స్ అన్ని గ్రో చేయడం స్టార్ట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎర్లీ సెటిల్మెంట్స్, early humans realized that the land near rivers is suitable for growing crops. So
Thus, they began staying in small groups near the rivers. Staying near rivers also fulfill their daily needs of cleaning, washing, and drinking. సో వాళ్ళకి ఏంటంటే కొంతకాలానికి వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే సో ఏదైతే ల్యాండ్ లేక్స్ పక్కన కానీ సో వాటర్ బాడీస్ లైక్ లేక్స్ కానీ పాండ్స్ కానీ రివర్స్ కానీ ఉన్నాయో అక్కడ పక్కన ఉన్న ల్యాండ్ చాలా సూటబుల్ అవుతుంది, ప్లాంట్స్ గ్రో అవడానికి చాలా సూటబుల్గా ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట. సో చాలా కాలానికి వాళ్ళకి ఏమర్థమైంది, ఓకే వాటర్ ఉన్న పక్క ల్యాండ్ అక్కడ మనకి ప్లాంట్స్ అనేవి చాలా బాగా గ్రో అవుతాయి, క్రాప్స్ అనేవి బాగా గ్రో చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారనమాట. సో వాళ్ళకి అర్థమైంది అనమాట. నెక్స్ట్ అక్కడే ఉండడం స్టార్ట్ చేసేవారు అనమాట. ఆ లేక్స్ దగ్గర, రివర్స్ దగ్గర, వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని గ్రూపులుగా వాళ్ళు అక్కడ ఉండడం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఇంకా క్రాప్స్కే కాదు అండ్ నెక్స్ట్ ఇంకా మనం ఈ వాటర్ బాడీస్లో ఇంకా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నారంటే సో వాళ్ళకి ఆ వాటర్ అనేది డే టు డే లైఫ్లో చాలా యూజ్ అయ్యేది అనమాట. సో హౌ క్లీనింగ్, సో వాళ్ళు బాత్ చేయడానికైనా, కుకింగ్కైనా, నెక్స్ట్ వాషింగ్కైనా, డ్రింకింగ్కైనా ఆ వాటర్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడేది అనమాట. ఓకే, లైక్ దట్. సో వాళ్ళు ఏమనుకున్నారు, సో వాటర్ బాడీస్ పక్కన ఉన్న ల్యాండ్ అయితే సో మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది అండ్ నెక్స్ట్ క్రాప్స్ అనేవి చక్కగా గ్రో అవుతాయి అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ వీల్. Early humans walked from place to place. One day they saw a log rolling down a hill and found that it reaches the ground in no time. It gave them the idea of creating a round-shaped object that could move smoothly on the ground and allow them to travel and carry goods in less time. After many attempts, they finally succeeded in inventing the wheel. Later, they tied a wheel to a cart pulled by animals. The wheel was also used to make pots which came to be known as potter's wheel. So the invention of wheel. So slowగా వాళ్ళు అన్నీ నేర్చుకున్నారు కదా. సో ఫస్ట్ ఏంటి, వాళ్ళు ఫస్ట్ లీవ్స్ అండ్ స్కిన్ యూజ్ చేసి వాళ్ళు ఏం చేసేవారంట, డ్రెస్సెస్ తయారు చేసుకున్నారు. సో అది కవర్ చేసుకునేవారు. నెక్స్ట్ ఏం చేశారు, సో ఫైర్ అనేది ఇన్వెంట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏం చేశారు, సో హంటింగ్కి కొన్ని టూల్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, క్రాప్స్ అనేవి అసలు ఎలా గ్రో అవుతాయి, ఎక్కడ మంచిగా గ్రో అవుతాయి అనేది తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, సీడ్స్ అనేవి కొత్త ప్లాంట్ చేస్తాయని నేర్చుకున్నారు. స్లోగా వాళ్ళు డే టు డే లైఫ్ మారుతూ వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇన్వెన్షన్ ఆఫ్ వీల్స్. సో వీల్స్ ఒక రోజు ఏమైందంటే ఎర్లీ హ్యూమన్స్ వెళ్తుండగా హిల్ నుంచి ఒక కొండ మీద నుంచి ఒక లాగ్ అంటే లైక్ బిగ్ ట్రీస్కి ట్రంక్స్ ఉంటాయి కదా, అది ఒక పెద్ద ట్రంక్, కట్ చేసిన ట్రంక్ హిల్ మీద నుంచి ఫాస్ట్గా రోల్ అయ్యి కిందకి ఫాస్ట్గా పడిపోయిందండి, కిందకి రీచ్ అయిందండి. సో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఓకే, సో అది ఆ లాగ్ ఏదైతే ఉందో అది రోల్ అయ్యి చాలా ఫాస్ట్గా విత్ ఇన్ నో టైం, అంటే చాలా తక్కువ టైంలో అంత పెద్ద ఎత్తు నుంచి కిందకి పడిపోయింది. సో దీన్ని బట్టి మనం ఒక వీల్ తయారు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వచ్చిందండి. సో ఆ ఐడియాని బట్టి ఏం చేశారంటే మెల్లమెల్లగా ఒక వీల్ తయారు చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఆ వీల్ వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే సో ఈ వీల్స్ తయారు చేయడం వల్ల ఏంటి అంటే ఓకే వీ కెన్, సో మనం గూడ్స్ కానీ ఇంతకుముందు ఏం చేసేవారు, దే యూస్ టు గో బై వాక్, ఎక్కడికైనా ఎంత దూరమైనా, సో వాళ్ళ షెల్టర్ కోసమైనా, వాళ్ళ ఫుడ్ కోసమైనా, దేనికోసమైనా వాళ్ళు ఎంత దూరమైనా నడుస్తూనే ఉండేవారు. సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, సో మనం ఫుడ్ కోసం ఇంకా మన నీడ్స్ కోసం చాలా దూరం ట్రావెల్ చేస్తున్నాం కదా, సో ఈ లాగ్ ఏదైతే ఉందో అది మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. సో మనం కూడా ఏం చేయాలంటే ఒక వీల్ కానీ పెట్టాలి. ఆ వీల్ ద్వారా ఏంటి అంటే మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు తక్కువ టైంలో అండ్ నెక్స్ట్ గూడ్స్ని కూడా పంపించవచ్చు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ కానీ వాళ్ళు డిసైడ్ అయ్యి వీల్ తయారు చేయడానికి స్టార్ట్ చేశారు. సో అది ఫస్ట్ డే సక్సెస్ అవ్వలేదు, ఓకేనా. సో ఆఫ్టర్ అటెంప్టింగ్ సో మెనీ టైమ్స్, సో ఆఫ్టర్ దట్ చాలా అటెంప్ట్స్ చేసిన తర్వాత
చాలా అటెంప్ట్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే వీల్ అనేది సక్సెస్ అయిందన్నమాట. తర్వాత ఏంటి, కొన్ని రోజులకి ఏమైంది, సో యానిమల్స్కి ఆ వీల్స్ అనేవి పెట్టి ఆ యానిమల్స్ని పుల్ చేసేవారు అనమాట. సో బులక్ కార్డ్స్ ఉన్నాయి కదా, బులక్ కార్డ్స్ కానీ టాంగాస్ కానీ, అంటే హార్స్ని గుర్ర బండ్లు అంటారు కదా, సో ఇలాంటివి స్లోగా ఇన్వెంట్ చేశారనమాట. సో ఆ వీల్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా యానిమల్స్కి పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, తర్వాత ఏంటి అంటే మనకి పాట్స్ తయారు చేస్తారు కదా, సో పాట్స్ తయారు చేసినప్పుడు వాళ్ళకి ఒక పెద్ద వీల్ ఉండాలి, ఆ వీల్ని బట్టి ఆ పాట్ షేప్ అనేది చేస్తారనమాట. సో దాన్ని ఏమంటారంటే ఆ వీల్ని పాటర్స్ వీల్ అంటారు. సో మెల్లమెల్లగా ఇలా వీల్స్ అనేవి మనకి వెహికల్స్కి ఉపయోగపడేలాగా వచ్చాయన్నమాట. సో దిస్ ఈస్ హౌ ద ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ డన్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ ద ఎర్లీ హ్యూమన్స్ లైఫ్. ఓకే, సో ఏమేమి డిస్కవర్ చేశారు, సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో మనం ఇంకా ఏం ఇంప్లిమెంట్ చేసాం అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.